దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. యాలయనగా బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అటిదే, ఇదియు వ్యర్థము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5-6 వచన భాగాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖుల పనికిమాలిన ఆనందాన్ని, వారి పాటలను, వారి నవ్వును కుండ కింద మండుతున్న పొయ్యిలో చిటపటలాడే ముళ్ళతో పోలుస్తూ అది అర్ధరహితమని, వ్యర్థమని సొలొమోను చెప్తున్నాడు. నిరంతరం విందు జరుగుతున్న వాని వలె జీవించడం కంటే అల్పకాలం వివేకవంతమైన హెచ్చరికలతో జ్ఞానయుక్తంగా జీవించడం మరింత ప్రయోజనకరం, అది మంచిదని, అంతేకాకుండా అవివేకపు ఆనందంలో నిమగ్నమవడం కంటే కూడా జ్ఞానుల హెచ్చరికలు, దిద్దుబాట్లు మరియు మందలింపులకు చెవియొక్కడం చాలా 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 మేలు అని ఈ యొక్క లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. గనుక ఆలోచిద్దాం. దిద్దుబాట్లు, మందలింపులకు చెవియొగ్గడం, హెచ్చరికలకు లోబడటం, జ్ఞానుల మాటలను తీసుకోవడం ఎంత ఉపయుక్తమైనవో, ఉత్తమమైనవో ఆలోచిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.